ఓ వ్యక్తి ఒక్క కళలో రాణించడమే కష్టం. అలాంటిది ఓ యువతి మాత్రం గానం, నృత్యమే కాదు, యోగాలోనూ ప్రతిభ చాటుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు కొల్లగొట్టింది. పట్టుదల, ప్రణాళిక, సమయపాలన ఉంటే ఏది అసాధ్యం కాదని నిరూపిస్తోంది. జగజ్జననీ జగన్మాతే జగజ్జననీ. కోయిల స్వరాన్ని తలపిస్తూ అత్యంత మృదు మధురంగా గీతాన్ని ఆలపిస్తున్న ఈ యువతి తేజస్విని మనోజ్ఞ. హైదరాబాద్ నల్లకుంటకు చెందిన అనిత మదన్ మోహన్ శర్మ గారాల పట్టి బాల్యం నుంచే తేజస్విని చిచ్చర పిడుగు పాటలోనూ, ఆటలోనూ, మాటలోనూ అద్వితీయ ప్రతిభను కనబరుస్తూ అత్యున్నత పురస్కారాలు సొంతం చేసుకుంటుంది. తేజస్విని బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రతి రంగంలోనూ సత్తా చాటాలనేదే ఆ యువతి ధ్యేయం. అదే లక్ష్యం ఆమెను యోగా వైపు నడిపించింది. నిత్యం ఉదయాన్నే క్రమం తప్పకుండా యోగా చేస్తుంటుంది. ఉద్దండులు సైతం చేతులెత్తేసే కఠినమైన ఆసనాలు వేస్తుంది. యోగా పోటీల్లో జాతీయ స్థాయిలో రజత పదకం సాధించింది. Dance, yoga, music, they are my pulse of my life. They keep my spirit alive. Inka, I feel very happy. It gives me a lot of happiness doing all this. 13 ఏళ్లుగా భరతనాట్యం సాధన చేస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తోంది. భరతనాట్యాన్ని విశిష్ట శైలిలో ప్రదర్శించటం ఈ యువతి ప్రత్యేకత. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రముఖుల సమక్షంలో వేలాది ప్రదర్శనలిచ్చింది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అయితే తేజస్విని నాట్య ప్రదర్శన చూసి మంత్రముగ్ధులైపోయారు. I've given around 1,500 performances ichanu world over in national and international conferences. And I was fortunate enough to perform ante mana Pradhana Mantri tarvata Rashtrapati gari mundara and governors and chief ministers of various states and army, air force, navy chiefs, different parliamentarians mundara and then international dignitaries mundara veelandaru mundara perform cheyadaniki I was very fortunate enough. తేజస్విని తన అత్యుత్తమ ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ నటుడు మహేష్ బాబు చేతుల మీదుగా ఐడియా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకుంది. ఓ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో బహుముఖ ప్రతిభను ప్రదర్శించి తెలుగమ్మాయి టైటిల్ గెలుచుకుంది. బహుమతిగా నానో కారును సొంతం చేసుకుంది. ఎన్సీసీలోనూ ఈ యువతేజం సత్తా చాటింది. రాష్ట్రం తరఫున జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించింది. 2010లో 13 లక్షల మందితో పోటీపడి ఆల్ ఇండియా బెస్ట్ క్యాడెట్ గా ఎంపికైంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా అవార్డును అందుకుంది. దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డగా మన ఫార్మర్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ వారి చేతుల మీదుగా నేను నేషనల్, ఇంటర్నేషనల్ ఆనర్స్ని అందుకున్నాను. అంతేకాకుండా మన ఇండియాని సాక్ నేషన్స్లో రిప్రజెంట్ చేసి ఐ రేస్ ది ఇండియన్ ఫ్లాగ్ హై అండ్ ఐ స్టూడ్ బెస్ట్ దేర్. తేజస్విని ఏ కళాకారిణి సాధించని ఉన్నత పురస్కారాలు, ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయంగా యంగ్ అచీవర్గా గుర్తింపు సాధించింది. భారత్ తరఫున యువ రాయబారిగా వ్యవహరించింది. సార్క్ దేశాల్లో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. ఆయా దేశాల అధ్యక్షుల చేతుల మీదుగా గౌరవ పురస్కారం అందుకుంది. షూటింగ్లోనూ ప్రావీణ్యం ఉన్న తేజస్విని దేశ ఉత్తమ షూటర్గా ఎంపికైంది. 2008లో సమైక్య భారత సత్కార్ పురస్కారాన్ని సాధించింది.
ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండి, ఒక పట్టుదల డిటర్మినేషన్ ఉండి నేను ఇది సాధించాలనేది ఉంటే మనం ఏదైనా ఒకటి తప్పకుండా సాధించగలుగుతాము. కళాకారునిగా రాణిస్తూనే చదువులోనూ సత్తా చాటుతోంది తేజస్విని. శాస్త్రీయ సంగీతానికి మరింత ప్రాచుర్యం కల్పించి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలనే సంకల్పం బలంతో ముందుకు నడుస్తోంది. సామాజిక బాధ్యతగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటోంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, నిరుపేద చిన్నారులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాల్లో పాల్గొంటోంది. సమయ పాలన, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే యువతకు అసాధ్యమంటూ ఏదీ లేదని తేజస్విని నిరూపిస్తోంది.